హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ 'మారీచ్‌క'. ఇదొక తెలుగు సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమా అయితే బాగానే ఉన్నది. వన్ టైమ్ వాచబుల్. జస్ట్ ఇంట్లో బోర్ కొడుతుంది. ఏదైనా ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ చాలా రొటీన్ స్టోరీ కావడం వల్ల మనకి అంతగా ఎక్కదు. కానీ కొంచెం క్యూరియాసిటీ ఆడియన్స్‌లోని పెంచడానికి ఈ 2 ట్విస్ట్‌లయితే బాగా వర్కౌట్ అయ్యాయి ఈ కథలోని. అండ్ ఇంటర్వెల్‌లోనే వచ్చే ట్విస్ట్ అయితే బానే ఉంటుంది. స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్. ఇదొక రివెంజ్ లవ్ డ్రామా మూవీ అని చెప్తాను. ఒక ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు. తర్వాత ఏం జరిగింది? ఎవరి లవ్ సక్సెస్ అయింది అన్నదే స్టోరీ లైన్. ఈ మధ్యలోని క్రైమ్ ఏంటి అన్నది మిగతా సినిమా మొత్తం. సో, ఈ సినిమాలోని లవ్ అనేది ఉంటుంది. అలాగే క్రైమ్ అనేది ఉంటుంది. సో, ఈ రెండిటికి సంబంధం లేకుండా డైరెక్షన్ చేశారేమో అని అనిపించింది. సినిమా మొత్తం చూసిన తర్వాత పర్వాలేదు. ఒకసారైతే చూడొచ్చు. ఇంకా ఈ సినిమాకి చాలా పెద్ద బిగ్ మైనస్ పాయింట్ ఏదైనా ఉన్నదంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అది ఒక్కటి మాత్రం కరెక్ట్‌గా పడుంటే సినిమా ఇంకోలాగుందును. అంటే ఆడియన్స్‌ని బాగా అట్రాక్షన్ చేయాలని అనంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సరైన సీన్స్‌కి సరైన ఎలివేషన్స్ ఇస్తూ పడుతూ ఉంటే ఆడియన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యి సినిమాని చూడాలి అని అనుకుంటారు. కానీ ఈ సినిమాలోని చాలా స్లో స్క్రీన్ ప్లే ఉండడం వల్ల కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే 'మారీచ్‌క' అనేది వన్ టైమ్ వాచబుల్ అని చెప్తాను. ఫస్ట్ హాఫ్ బానే ఉంది. ఇంటర్వల్ ట్విస్ట్ బాగానే వర్కౌట్ అయింది. ఎండింగ్ గూడా డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ చేసేసారు. సో, ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. 'మారీచ్‌క' అనే సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం కానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం కానీ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.